Hey, hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to have a translation challenge. For that we have Chandu, Shekhar. Hi Shekhar. Shekhar, unmute the volume. Unmute the volume, Okay. I'm Okay, sir. audible to you. Okay. So you have completed half of the course so far. Am I right? Okay, sir. అయిపోయింది కోర్స్ అయిపోయింది సార్ కంప్లీట్. Yes. Before starting the video, I want to ask you something. So, though you told me why you want to learn English, yet I will ask again, this time for my viewers. Why do you want to learn English, Shekhar? ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంగ్లీష్? నేను ఇప్పుడు ఒక కాలేజీలో ఒక పెద్ద కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను సార్. కాకపోతే కరెక్ట్గా ఇంగ్లీష్ అనేది నాకు పిల్లలకి వెళ్ళట్లేదు. దానివల్ల నేను ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. అందువల్ల నేను మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలని, సో దట్స్ వై యూ హ్యావ్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్. Yes, sir. Okay. Don't worry. So you have completed half of the course so far. So without delay, let's get started, Shekhar. Okay. ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ అనేది చేద్దాం. Okay, sir. నేను తెలుగులో అడుగుతుంటాను, మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్లో. ఓకేనా శేఖర్? ఓకే సార్. ఓకే. సో నేను ఒక స్టూడెంట్ని. ఐఎమ్ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్నా? ఐఎమ్ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఓకేనా శేఖర్? యామ్ ఐ స్టూడెంట్. నేను స్టూడెంట్నా? అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దేర్ ఆర్ టూ గర్ల్స్. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా? ఆర్ దేర్ టూ గర్ల్స్ దేర్? ఆర్ దేర్ టూ గర్ల్స్ దేర్? అక్కడ ఏదో ఉంది. దేర్ ఇస్ సంథింగ్. ఓకే. ఆమె బాధగా ఉంది. షీ ఈజ్ సాడ్. ప్రెజెంట్లో. పాస్ట్లో అయితే ఏమవుతుంది? షీ వాజ్ సాడ్. షీ వాజ్ సాడ్. ఓకే. ఆమె పొద్దున్న నుంచి సాడ్గా ఉంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం. షీ హ్యాస్ బీన్ సాడ్ సిన్స్ మార్నింగ్. ఓకే. వాళ్ళు 2 గంటలుగా నించుని ఉన్నారు. They have been standing for 2 hours. ఓకే. వాళ్ళు 2 గంటలుగా నించుని ఉన్నారా? Have they been standing for 2 hours? Yes. అక్కడ ఎవరో ఉన్నారు. Someone is there. నువ్వు నాలాగే ఎత్తుగా ఉంటావు. You are as tall as I am. Yes, as I am. You are as tall as I am. As I అని చెప్పినా సరిపోతుంది. ఓకే శేఖర్, కొద్దిగా ఫాస్ట్గా చెప్దాం. ఓకేనా? ఫాస్ట్గా చెప్తూ ఉండాలి. ఓకే. ఓకే సార్. ఆమె వాళ్ళ అమ్మలాగా వాళ్ళ మదర్ లాగా అందంగా ఉంటుంది. She is a beautiful as a mother. Her mother. She is as beautiful as her mother. Yes. She is as beautiful as her mother. ఆమె మదర్ లాగా అందంగా ఉంటుంది అని అర్థం. మా బ్రదరు నిన్న డాబా పైన ఉన్నాడు. My brother was on the roof yesterday. వాళ్ళు బిజీగా ఉన్నారు. They were busy. నిన్న వాళ్ళు బిజీగా ఉన్నారు. పాస్ట్లో వాళ్ళు 2 గంటలు బిజీగా ఉన్నారు. పాస్ట్లో, ప్రెజెంట్ కాదు శేఖర్. పాస్ట్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం. They had been busy for 2 hours. Yes, they had been busy for 2 hours. అంటే నిన్న 2 గంటలు వాళ్ళు ఉన్నారు. అదే ఎప్పుడు ఉన్నారంటే దే హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 hours. ప్రెజెంట్లో చెప్పినప్పుడు వాళ్ళు 2 గంటలుగా, అంటే 2 గంటల నుంచి వాళ్ళు అలా ఉన్నారు అంటే దే హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 hours అంతే. అదే పాస్ట్లో చెప్తే దే హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 2 hours. ఓకే. అతను ఒక డాక్టర్. He is a doctor.
అతను ఒక డాక్టర్ అయి ఉండవచ్చు. Might be doctor, a Uh, doctor. హీ మైట్ బి అ డాక్టర్. Hmm. ఓకే. ఎవరో డోర్ దగ్గర ఉండవచ్చు. Someone could be at the door. సమ్వన్ కుడ్ బి అట్ ద డోర్. డోర్ దగ్గర ఎవరైనా Yes. ఉండవచ్చు. ఎవరో ఉండవచ్చు. ఓకే. ఆమె తప్పకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండవచ్చు. She must be a police. షీ మస్ట్ బి అ పోలీస్. ఆమె తప్పకుండా ఒక పోలీస్ అయి ఉండాలి. ఓకే. వాళ్ళు అక్కడ ఉండి ఉండవచ్చు. అంటే పాస్ట్లో వాళ్ళు అక్కడ ఉండి ఉండవచ్చు. గెస్సింగే ఇది కూడా. గెస్సింగ్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ శేఖర్. బట్ ఇది పాస్ట్ టెన్స్లో. ఎలా చెప్తారు? వాళ్ళు అక్కడ ఉండి They, ఉండవచ్చు. they might have been there. దే మైట్ హ్యావ్ బిన్ దేర్. అదే ఇప్పుడు ఉన్నారనుకోండి, ప్రజెంట్ గురించి చెప్తున్నాం అనుకోండి, అది గెస్సింగ్ అనుకోండి, దే మైట్ బి దేర్ అని చెప్తాం. ఆమె కిచెన్లో ఉండి ఉండవచ్చు నిన్న. She might have been in the kitchen. షీ మైట్ Yes, హ్యావ్ sorry, బిన్ ఇన్ ద sorry. కిచెన్. Yeah. షీ మైట్ హ్యావ్ బిన్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో ఉండి ఉండవచ్చు. పాస్ట్. ఆమె ఇప్పుడు కిచెన్లో ఉండి ఉండవచ్చు. కిచెన్లో She might be in the kitchen. ఇన్ ద కిచెన్ అంటే ప్రెసెంట్ గురించి. షీ మైట్ బి ఇన్ ద కిచెన్. అతను హ్యాపీగా కనిపిస్తున్నాడు. He seems to be happy. యాజ్ యు ఆర్ రైట్. హీ సీమ్స్ టు బి హ్యాపీ. అతను Yes, సాడ్గా కనిపిస్తున్నాడు. He seems to be sad. హీ సీమ్స్ టు బి సాడ్. Yes. అదే పాస్ట్ గురించి చెప్పామనుకోండి, ఏం చెప్తారు? సీమ్డ్ టు బి సాడ్. హీ సీమ్ టు బి సాడ్ పాస్ట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్లో సీమ్స్ టు బి వచ్చింది. నేను అలసటగా కనిపిస్తున్నాను. I seem to be tired. ఎస్, ఐ సీమ్ టు బి టైర్డ్. ఎక్సలెంట్. నేను నుంచొని ఉన్నాను. I am standing. ఎస్. నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను. I am confused. నేను లౌడ్ మ్యూజిక్తో అంటే విసిగిపోతున్నాను. సౌండ్ వస్తుంది, నేను విసిగిపోతున్నాను సౌండ్తో. అప్పుడు ఏం చెప్తారు? I am annoyed with loud music. ఐఎమ్ అనాయిడ్ బై ది లౌడ్ మ్యూజిక్. Annoyed. అనాయిడ్ అనాలి శేఖర్. ఐ యామ్ అనాయిడ్. Annoyed. I am అనాయిడ్ annoyed with the loud music. బై ద With the loud music. విత్ అని చెప్పకూడదు, బై ద అని చెప్పాలి. అనాయిడ్ బై ద లౌడ్ మ్యూజిక్ అని చెప్పాలి. ఐఎమ్ యాడబుల్ టు యూ శేఖర్. Okay, sir. చూడండి, ఎక్సలెంట్. స్టేట్ ఆఫ్ బీయింగ్ బాగా చెప్పారు. మీ స్టేట్ ఆఫ్ పొజిషన్ కూడా అయిపోయిందిగా మీకు. స్టేట్ ఆఫ్ పొజిషన్ కూడా చూద్దాము. ఆమె దగ్గర ఒక కారు ఉంది. She has a car. వాళ్ళ దగ్గర ఒక పెద్ద హౌస్ ఉంది. They have a big house. ఆమె దగ్గర ఆ కారు 2 సంవత్సరాలుగా ఉంది. She has had this car 2 years. ఫర్ 2 years షీ హ్యాస్ హ్యాడ్ దిస్ కార్. ఈ కారు 2 సంవత్సరాలుగా for 2 ఉంది. years. ఫర్ 2 years. ఆమెకు ఫీవర్ ఉంది, జ్వరం ఉంది. He has a fever. షీ హ్యాజ్ ఎ ఫీవర్. ఓకే. She has a fever. ఇప్పుడు చూడండి, అతనికి పొద్దున్నుంచి జ్వరం ఉంది. He has had a fever since morning. హీ హ్యాస్ హ్యాడ్ ఎ ఫీవర్ సిన్స్ మార్నింగ్. వాళ్ళ దగ్గర ఒక ఐఫోన్ ఉండవచ్చు ప్రెసెంట్లో. ఇప్పుడు మనం గెస్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర ఉందని. అదే సార్. They might have a iPhone. దే మైట్ హ్యావ్ ఎ ఐఫోన్. Yes. వాళ్ళ దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉండవచ్చు. అంటే పాస్ట్లో గెస్సింగ్ చేస్తున్నాం. They might have had a expensive phone. దే మైట్ హ్యావ్ హ్యాడ్ an expensive phone. ఒక ఫోన్ ఎక్స్పెన్సివ్ది. దే మైట్ హ్యావ్ హ్యాడ్ an expensive phone.